హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గత క్లాస్లో మనం సందుల గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో మరో ముఖ్యమైన అంశం తెలుగు సమాసాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. సమాసం అంటే ఏమిటి? సమాసం అంటే వేరువేరు అర్థాలున్న రెండు పదాలు కలిసి ఒకే కొత్త పదంగా ఏర్పడడం. ఇది భాషకు సంక్షిప్తతను, అందాన్ని ఇస్తుంది. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదమని, రెండో పదాన్ని ఉత్తర పదమని అంటారు. ఉదాహరణకు రాజప్రసాదము. దీన్ని విడదీస్తే రాజు యొక్క ప్రసాదము అని వస్తుంది. దీన్ని మనం విగ్రహ వాక్యం అంటాం. ఉదాహరణకు తల్లిదండ్రులు. విడదీస్తే తల్లి మరియు తండ్రి. తల్లిదండ్రులు, మూడు లోకాలు ఇలాంటివి సమాసాలకు మరికొన్ని ఉదాహరణలు. సమాసాల్లో ఏ పదం ముఖ్యమైనది అనే దానిపై ఆధారపడి రకరకాల సమాసాలు ఉంటాయి. తత్పురుష, ద్వంద్వ, ద్విగు. వీటి గురించి మనం పార్ట్ 2లో వివరంగా నేర్చుకుందాం. హే ఫ్రెండ్స్, మీకోసం ఒక చిన్న టాస్క్. రామ లక్ష్మణులు అనే పదాన్ని విడదీసి కామెంట్లో రాయండి. అలాగే ఇది ఏ సమాసమో తెలిస్తే కూడా కామెంట్ చేయండి. మరిన్ని తెలుగు వ్యాకరణ క్లాసుల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.